హాయ్ అందరికీ నమస్తే. ఎండలు చాలా ఎక్కువయ్యాయండి. ఈ ఎండాకాలంలో మనం అప్పుడప్పుడు సలవ చేసే పదార్థాలు అంటే ఐటమ్స్ కూడా చేసుకుని తినాలండి. నేను ఈరోజు చేయబోయేది ఏంటో తెలుసా అండి, దోసకాయ మజ్జిగ పులుసు. ఇది తింటుంటే చాలా కమ్మగా కంఫర్ట్గా ఉంటుందండి. మనం ఎన్నో రకాలు చేసుకుంటాం, కానీ అప్పుడప్పుడు ఇలాంటి ఐటమ్స్ కూడా చేసుకుని తింటే మనకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది, నోటికి చాలా రుచిగా ఉంటుంది, కడుపుకి సలవ కూడా ఉంటుంది. ఇంట్లో ఉండే పదార్థాలతోనే, కూరగాయలతోనే సింపుల్గా పెరుగు, దోసకాయ, కొబ్బరి అంతే అయిపోద్దండి. ఫటాఫట్ చేసుకుని తింటుంటే ఉంటుందండి, కమ్మగా ఉంటుంది అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దాం. 5 దోసకాయలు, 1/2 లీటర్ పెరుగు, 1 కొబ్బరికాయ, 1 చెంచా మిరియాలు, 13 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 చెంచా జీలకర్ర, 1 చిన్న కట్ట కొత్తిమీర, 8 పచ్చిమిరపకాయలండి. ఇవ్వండి మన దోసకాయ మజ్జిగ పులుసుకు కావాల్సిన పదార్థాలు. ఓకే, ముందు కొబ్బరికాయ కొట్టుకుని తురిమేసుకుందామండి. రైట్, ఆహా, ఇది కూడా సలవే, చాలా తీగా ఉన్నాయండి. చూసారండి, ఈ విధంగా మొత్తం తురిమేసుకున్నానండి. ఇప్పుడు దోసకాయలు చెక్కు తీసుకుందామండి. నేనైతే కొత్తిమీర సన్నగా కోసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కోసి పెట్టుకుంటున్నాను. ఇలా అన్నీ చెక్కు తీసుకున్న తర్వాత ఇలా 2 భాగాలు చేసుకుని లోపలున్న గింజలన్నీ మొత్తం తీసేసుకోవాలండి. రైట్, లోపలున్న గింజలన్నీ తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ దోసకాయలు కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. చూసారండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రోల్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. నేను రోట్లో రుబ్బుకుంటాను కాబట్టి ఇవన్నీ ఇంత సన్నగా కోసుకున్నానండి. మీరు ఇంట్లో మిక్సీకి వేసుకుంటారు కాబట్టి ఈ మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, దోసకాయలు, కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీకి వేసుకుని ఒక గిన్నెలో పెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి. నాలాగా చిన్నగా కోసుకోవక్కర్లేదండి, మీరు మిక్సీకి కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు కోసుకోవచ్చు. నేను నలగదు కాబట్టి ఇలా సన్నగా కోసుకున్నా. ఓకేనా, ముందుగా మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు దంపుకుందామండి. ఇవి కచ్చా పచ్చాగా నలిగినవి తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కొబ్బరి వేసుకుని రుబ్బుకుందాం. చూసారండి, ఈ కొబ్బరి అనేది ఇలా నలిగేటప్పుడే ఈ మిరియాలు, వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుని మెత్తగా రుబ్బేసుకుని పక్కన పెట్టేసుకుందాం. కొబ్బరి నలిగింది చూసారండి, తీసి పక్కన పెట్టేసుకుందాం. నేను రోట్లో రుబ్బుకున్నాను కాబట్టి ఈ దోసకాయ ముక్కల్ని ఈ కొత్తిమీర, పచ్చిమిరపకాయని 2 సగాలు చేసుకుని ముందుగా ఒక సగం వేసుకుని రుబ్బుకుంటున్నానండి. అలాగే సగం కొబ్బరి కూడా ఇందులోనే కలిపేసుకుంటున్నాను. చూసారండి, ఈ విధంగా నలగాలండి. ఇది తీసేసి ఇప్పుడు ఇంకో వాయి వేసుకుంటాను. రైట్, ఇప్పుడు 2వ వాయి కూడా వేసుకుని ముందు వాయి ఎలా నలిగిందో అలాగే రుబ్బేసుకుందాం. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే, ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే, అదేలే, ఆ పాటధరాల పైన పలికేను ఏనాటికైనా ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే, ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే, అదేలే. చూసారండి,
నాది రోల్ కాబట్టి ఇంతసేపు రుబ్బుకున్నా. అదే మీరైతే మిక్సీలో చక్క 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 అయిపోద్ది అనమాట. అది ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోయిందండి, చేతికి ఒంటికి మొత్తం. చూసారా, దోసకాయ, కొబ్బరి, మిరియాలు, ఎల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి రుబ్బుకుంటే ఈ ఎక్సర్సైజ్ కాక ఏముందండి. అప్పుడప్పుడు ఇలా శరీరానికి బాగా కష్టపెడితే మంచి ఆరోగ్యం ఉంటుంది అన్నమాట. ఇది 1/2 లీటర్ పెరుగు అండి. ఈ పెరుగుని విస్కర్ ఉంటే విస్కరు, లేకుంటే ఇలా నాలాగా మజ్జిగ కవ్వం ఉంటే ఇలా బాగా చిలుక్కోవాలన్నమాట. ఇలా చిలుక్కున్న పెరుగుని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని చిక్కదనానికి సరిపడా నీళ్ళు కూడా పోసుకుందాం. మీకు ఎంత చిక్కదనం కావాలో చూసుకొని అంతవరకే నీళ్ళు వేసుకోండి. నాకైతే ఉప్పు పర్ఫెక్ట్ సరిపోయిందండి. మీరు కనుక ఉప్పు సరి చూసుకోవాలనుకుంటే ఇప్పుడే చూసుకోండి. ఇక పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి తిరగమత పెట్టేసుకుందాం. చూసారండి, ఈ విధంగా చిక్కగా ఉండాలి. 2 చెంచాలు నూనె వేసుకుందామండి. 1 చెంచా ఆవాలు, ఈ ఆవాలు చిట్పట్లాడగానే 1 చెంచా జీలకర్ర, 5 ఎండుమిరపకాయలు, గుప్పుడు కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి అలా కలుపుకుందాం. ఇప్పుడు ఈ తాలింపు అంతా దోసకాయ మజ్జిగ పులుసులో వేసేసుకుందాం. అయిపోయిందండి దోసకాయ మజ్జిగ పులుసు. ఇప్పుడు సగ్గుబియ్యం వడియాలు, ఊరమిరపకాయలు కాల్చుకుందాం. ఈ సగ్గుబియ్యం వడియాలు వీడియో ఈ మధ్య రీసెంట్గా పెట్టామండి, చూసారా? ఊరమిరపకాయలు కూడా పోయిన సంవత్సరం వీడియో చేసామండి. ఈ 2 మీరు చూసారా లేదా? ఈ 2 మీరు చూసి తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటాయి. రైట్, ఇక లాగిచ్చేద్దాం. ఆహా, ఏం కమ్మగా ఉందండి. కడుపు చల్లగా ఉందండి, చాలా బాగుంది. బంపర్ మే బంపర్, అంత బాగుందండి. కొబ్బరి చల్లదనం, దోసకాయ చల్లదనం, పెరుగు చల్లదనం, వీటన్నిటికీ మిక్సింగ్ మళ్ళీ మనం మిరియాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఈ దోసకాయ ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచి తాలింపు పెట్టుకుని ఒక్కసారి అలా కలుపుకొని తింటే ఉందండి, మంచి రుచి వచ్చిందండి. మీరు కూడా ఇలాగే చేసుకుని తింటే అద్భుతమైన రుచి తిన్నామన్న అనుభూతి పొందుతారు. ఓకే, నాకైతే మాత్రం బ్రహ్మాండమైన రుచి వచ్చింది. చుట్టూ చల్లగాలండి, ఇంకేం కావాలండి జీవితానికి. బ్రహ్మాండంగానే అండి సగ్గుబియ్యం వడియాలు. కర్ర కర్ర కర్రలాడుతున్నాయి. మొన్నే పట్టాను చూశారు కదా,
మీరు ఎంతమంది చేసుకున్నారో కామెంట్ పెట్టండి, టేస్ట్ ఎలా వచ్చినాయో. ఓకే, ఎప్పుడైనా మజ్జిగ పులుసుకు కానీ పప్పుచారుకు కానీ ఈ ఊరమిరపకాయలు యమా టేస్ట్ ఉంటాయి. అందుకే ఈరోజు ఇవి కూడా 4 కాల్చాను కదా, ఇప్పుడు తిని చెప్తాను ఎలా ఉందో దీని టేస్ట్. సూపర్ కాంబినేషన్ అండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ ఎండాకాలం సెలవు కోసం దోసకాయ మజ్జిగ పులుసు చేసుకుని తినానండి. మీరు కూడా తప్పకుండా ఇలాగే చేసుకుని తినండి, సెలవుని పొందండి. ఓకే, నేను అయితే చూసారా ఎలా తిన్నానో, చాలా తృప్తిగా తిన్నానండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో మీ బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాడు. బాయ్.